ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు అక్రమార్జన వ్యవహారంలో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. లావాదేవీల ద్వారా వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయనున్నారు. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి అక్రమార్జన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై సంస్థ ద్వారా అక్రమ మైనింగ్కు తెరలేపి 300 కోట్ల మేర సంపాదించినట్టు ఈడీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ సొమ్మును స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు దానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలో ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో దాని సమాచారాన్ని మూలాలను సమగ్రంగా తెలుసుకునేందుకు కార్యాచరణ రూపొందించింది. దీంతో మైపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డితో పాటు వారి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. లభ్యమైన భూ దస్తావేజులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిలో చాలా వరకు దస్త్రాలు ఇతర పేర్లపై రిజిస్ట్రేషన్ కావడంతో వారిని బినామీలుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో వారికి నోటీసులు ఇచ్చి విచారణను పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది ఈడీ. ఆ భూములు తమవేనని చెబితే వాటి కొనుగోళ్లకు నగదు ఎలా సమకూర్చుకున్నారో అన్న అంశంపై ఆరా తీయనున్నారు. మనీ లాండరింగ్ నిరోధన చట్టం కేసు కావడంతో బినామీలుగా ఉన్నవారు నోరు తప్పక తెరవాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన సొమ్ము ఆనవాళ్లు ఎక్కడ రికార్డులోకి ఎక్కకుండా జాగ్రత్త పడ్డారని ఈడీ ఇప్పటికే గుర్తించింది. క్వారీలో కంకర విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును కేవలం నగదు రూపంలో మాత్రమే తీసుకోవడం ఇందుకు కారణమని అనుమానిస్తుంది. సంస్థ బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చింది. భూ దస్తావేజుల సమాచారం తెలిస్తే అక్రమార్జన పెట్టుబడుల డొంక కదులుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బినామీలు ఇవ్వనున్న వాంగ్మూలాలపై ఉత్కంఠ నెలకొంది. అలాగే మైపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డిలకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిస్తే మరింత కీలక సమాచారం లభిస్తుందని ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు.